హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే మా వాళ్ళు అత్తయ్య గారు మామయ్య గారు క్షేమంగా విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసారు. మా వారు బావగారు చాలా రిస్క్ చేసి వాళ్ళనైతే తీసుకొని వచ్చేసారు. అందుకనే అనమాట చాలా హ్యాపీగా ఉన్నాము. 3 డేస్ నుంచి అసలు కంటి మీద కునుకు లేదు, ఫుడ్ లేదు, మాకు కూడాను నిద్ర కూడా పట్టడం లేదు. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ? పాపం డాబా పైన పైన షెడ్ లాంటిది కూడా లేదు, అలానే ఉన్నారు. ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా అలా ఉండిపోయారు వాళ్ళు. అసలు మాకు టెన్షను, ఇటు వెళ్ళడానికి లేదు, అటేమో వరదలు. మొత్తానికి ఫ్లైట్ టికెట్స్ దొరికితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వీళ్ళైతే వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళడం అయితే వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళని రిటర్న్ తీసుకురావడానికైతే బోట్ లాంటిది కానీ ఏదన్నా ట్రాక్టర్ లాంటిది కానీ ఏమీ దొరకలేదు. చాలా ట్రై చేశారు. బోట్ని అడిగినా సరే రాము లోపలికి అని చెప్పారంట. అక్కడైతే లైవ్ జాకెట్స్ మెటల్ స్టిక్ 3000 రూపీస్కి కొన్నామని చెప్పారు వీళ్ళు. అక్కడ అవి కూడా ఊరికే ఇవ్వట్లేదు, సేల్ చేస్తున్నారు. తరువాత వీళ్ళిద్దరూ వాటిని పట్టుకొని మెల్లిగా 3.5 కిలోమీటర్లు పీకల్లోతు వాటర్లో మెల్లిగా నడుచుకుంటూ 1.5 ప్రయాణంతో ఇంటికైతే చేరుకున్నారు. మొత్తానికి అత్తయ్య వాళ్ళ దగ్గరికి చాలా పెద్ద సాహసమే చేశారు వీళ్ళు. వాళ్ళు అలా వెళ్తున్నారని తెలిసేసరికి మాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే పీకల్లోతు నీళ్ళల్లో వెళ్ళడం చాలా కష్టం, అందులోనూ ఫ్లో వీళ్ళకి ఆపోజిట్గా ఉంది. మొత్తానికి ఇద్దరూ చెయ్యి పట్టుకొని మెల్లిగా స్టిక్తో అలా వెళ్ళిపోయారు. ఆ దుర్గమ్మ దయ వల్ల మొత్తానికి ఇంటికైతే చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఒక పెద్ద టాస్క్ అయింది. అక్కడ రిటర్న్కి కూడా వాళ్ళకి ఏమీ దొరకలేదు. మొత్తానికి ఏదో తెప్పలాగా వాటర్ బాటిల్స్ తీసుకెళ్లే తెప్ప ఏదో వస్తే దాంతో ఒక 1/2 కిలోమీటర్ ముందుకైతే వచ్చారు అత్తయ్య వాళ్ళని తీసుకొని. తరువాత ఒక ట్రాక్టర్ ఫ్యామిలీతో వెళ్తుంటే వాళ్ళు ఎక్కించుకున్నారనమాట వీళ్ళని. 3 కిలోమీటర్ల దూరం వాళ్ళకి 1.5 అవర్ పట్టింది మామూలు ప్లేస్లో దిగడానికి. కానీ చాలా రిస్క్ చేసి 3 డేస్ తర్వాత వాళ్ళు వెంటనే కొంచెం ఉప్మా అయితే తిన్నారు. మాకు వాళ్ళని చూసి కంగారు అయితే అనిపించింది బాగా. నలుగురు క్షేమంగా బయటికి వచ్చారు అని తెలిసిన తర్వాత మేమైతే ఊపిరి పీల్చుకున్నాము. 2 డేస్ నుంచి ఇల్లు ఎలా ఉందో తెలీదు. ఇంట్లో అయితే వంట పని, ఇంటి పని అన్నీ ఆపేసి ఏ నెంబర్ దొరికితే ఆ నెంబర్కి ట్రై చేస్తూ ఉన్నాము 2 డేస్ నుంచి. ఏ నెంబరు ఫోన్ చేసినా సరే సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఒకవేళ రెస్పాండ్ అయినా లొకేషన్ పంపించండి, నంబర్ పంపించండి అనేవాళ్ళు. తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అసలు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ఉన్నారు కాలనీలో చాలామంది. అత్తయ్య వాళ్ళు అయితే బయటపడ్డారు, కానీ దేవుడి దయ వల్ల ఇంకా బోల్డ్ మంది పక్కన నేబర్స్ కూడా అలానే వాటర్లో ఉండిపోయారు. ఫుడ్ కూడా వాళ్ళకి కష్టంగానే ఉంది, ఏమీ లేదు అసలు అక్కడ. మాకైతే చాలా భయం వేసింది. ఈరోజైనా బయటకు వస్తారా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చిన తర్వాత మేము ఊపిరి పీల్చుకున్నాం అనమాట, అమ్మయ్య వచ్చేసారు అని. ఎందుకంటే మామయ్య గారు షుగర్ పేషెంట్, అత్తయ్యకి బాగాలేదనమాట. వాళ్ళు బాగున్నారని తెలిసాక మొత్తానికి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా వంట అయితే చేసాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి వంట కూడా చేయలేదు, పిల్లలకి కొంచెం రైస్ పెట్టాను అంతే. ఇల్లు క్లీన్ చేశాక మనసుకి ప్రశాంతంగా అయితే అనిపించింది, అమ్మయ్య అనిపించింది. మొత్తం పనులన్నీ అయిపోయాక నేను ఇలా ఇల్లంతా ధూపం అయితే వేశాను. వేసిన తర్వాత ఈవినింగ్ టైం ఫస్ట్ టీ అయితే కాచుకొని టీ తాగేశాను. ఎందుకంటే 2 డేస్ నుంచి నేను టీ కూడా తాగట్లేదు. అసలు బాగా తలనొప్పి అనమాట. ఫుల్గా ఆలోచనే సరిపోయింది, ఫోన్లు మాట్లాడడమే సరిపోయింది మిడ్ నైట్ వరకు. టీ తాగేసి ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాము. పర్లేదు బాగానే ఉన్నారని చెప్పి తెలిసింది కదా, ఇంకా రిలాక్స్ అయిపోయామన్నమాట. అందరికీ ఫోన్లు చేసి వీళ్ళు సేఫ్గానే ఉన్నారు అని చెప్పి అందరికీ రిలేటివ్స్ అందరికీ చెప్పాము. రిలేటివ్స్ అందరు కూడా చాలా ట్రై చేశారు, అందరూ చాలా బాగా ట్రై చేశారు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి మాకు ఫోన్లు చేసి నంబర్స్ ఇస్తూ ఉన్నారు, అందరినీ కనుక్కుంటూ ఉన్నారనమాట. ఎవరైతే అలా హెల్ప్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అత్తయ్య వాళ్ళు నైట్ 10కి అట్లా ఫ్లైట్కి వచ్చేసారు హైదరాబాదు.
కానీ అక్కడ మాత్రం ఇంకా సిచ్యువేషన్ దారుణంగా ఉంది. ఎప్పుడూ విజయవాడలో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే చూడలేదు. మా ఇంట్లో నుంచి వాటర్ అయితే బయటికి పోలేదు. ఆ వాటర్లో పాములు తిరుగుతూనే ఉన్నాయంట. అలానే లాక్ చేసుకొని వచ్చేసారు. అంత వరదలో మావయ్య గారు ఫస్ట్ ఇన్వర్టర్ని అయితే డాబా పైన పెట్టేశారంట. అంత వరదలో అంత ఆలోచన ఆయనకి ఎలా స్ట్రైక్ అయిందో మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. మావయ్య గారు ఇన్వర్టర్ పట్టుకెళ్తే అత్తయ్య గారు ఏంటంటే అప్పటికప్పుడు కుక్కర్ పెట్టేశారనమాట. కుక్కర్ పెట్టేసి రైస్, పికిల్స్ అవన్నీ పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఆ పూటకి అవైతే తినేశారు. ఇంకా తర్వాత రోజు నుంచి అయితే వాళ్ళకి ఫుడ్ అయితే లేదు. సండే మాత్రమే వాళ్ళు తిన్నారు. నెక్స్ట్ 2 డేస్ వాళ్ళైతే ఏమీ తినలేదు. అట్లీస్ట్ వాటర్ బాటిల్స్ కూడా లేవు పాపం వాళ్ళ దగ్గర. మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ వర్షం అయితే పడింది పాపం. ఆ వర్షంలో కూడా వాళ్ళు తడిచిపోయారు. ఆ ఏరియాలో అయితే మండే మిడ్నైట్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. అప్పటిదాకా అక్కడికి వాళ్ళు రాలేకపోయారు. ఎందుకంటే వాటర్ 9-10 అడుగుల పైనే ఉంది మా ఇంటి దగ్గర. అప్పటిదాకా ఎవరూ రాలేకపోయారనమాట. అంత వాటర్ ఫ్లో ఉంది. ఎవరైనా వెళ్తే బోట్తో సహా 2 బోట్లు కూడా తిరగలపడ్డాయని చెప్పి అన్నారు అక్కడ. ఒకళ్ళొకళ్ళు కాలనీ వాళ్ళు ఫోన్ చేసుకుంటూ ఉన్నారు, మీ దగ్గర ఎలా ఉంది, మీ దగ్గర ఎలా ఉంది అని చెప్పి. నైబర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. పాపం ఎవరూ రాలేకపోయారు, హెల్ప్ చేయడానికి కూడా లేని సిచ్యువేషన్ అది. మండే మిడ్నైట్ నుంచి మాత్రం ఫుడ్ అయితే అందిందని చెప్పి అన్నారు. సింగ్ నగర్ ఆ మెయిన్ రోడ్లో అయితే ఫుడ్ సప్లై జరుగుతుంది. పాలు కానీ వాటర్ కానీ జరుగుతుంది. కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్ళే ధైర్యం అయితే ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే వాటర్ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. మా ఇంట్లో బీరువాలు కూడా 3 వంతులు మునిగిపోయాయంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి వాటర్ లెవెల్ ఎలా ఉందో. మా ఇంట్లో అయితే ఇంకా ఏ వస్తువు కూడా పనికిరాదు. అన్నీ పడేసి మళ్ళీ అన్నీ కొత్తవి తెచ్చుకోవాలి. అట్లా ఉందన్నమాట అక్కడ సిచ్యువేషను. నేను పిల్లలకి స్నాక్స్కి ఆలూ టిక్కీ, వెజ్ ఫింగర్స్ రెడీ టు కుక్ ఉంటాయి కదా, అవైతే నేను చేసి ఉంచాను వాళ్ళు వచ్చేసరికి తింటారని చెప్పి. ఎందుకు తెలుసా? ఎందుకంటే నేను మంచిగా హోంవర్క్ చేస్తున్నా. నాకు టెస్ట్లో 20/20 వచ్చాయి. నేను మంచిగా రీడ్ చేస్తాను, బాగా రాసాను, దానికి వచ్చాయి. అవునా? మా క్లాస్మేట్ అందరూ నాకు క్లాప్స్ కొట్టారు. అలాగే నా కోసం మా శ్రావణి మ్యామ్ చిట్కలు కూడా వేయించింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి ఇంకొక 1 వీక్ పైనే పడుతుంది విజయవాడ కోలుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది విజయవాడ. విజయవాడ అంటే ఒక ఎమోషన్ నాకైతే. హైదరాబాద్లో ఉన్నామని పేరే కానీ మనసంతా ఎప్పుడూ అక్కడే ఉండాలి అనిపిస్తుంది. కానీ కుదరదు కదా అలా. అందుకే వీలు కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా 1 వీక్ అయినా టైం స్పెండ్ చేసి వస్తాము అక్కడ. ఇంకా ఈరోజు వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.